ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బిలో లాహోర్ వేదికగా నిర్వహించిన ఆస్ట్రేలియా ఆఫ్ఘన్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో ఆసీస్ సెమీస్ చేరింది. తొలుత ఆఫ్ఘన్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవడంతో మ్యాచ్ కొనసాగలేదు. సెమీస్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆఫ్ఘన్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో 3 వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో అభిమానులతో పాటు నిపుణులు పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత పాక్కు ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం లభించింది. దీంతో ఆ దేశం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరాచీ, లాహోర్, రావల్పిండిలో స్టేడియాలను పునరుద్ధరించారు. అయితే కొద్ది వర్షానికే నీరు అవుట్ ఫీల్డ్లో చేరడం, వెంటనే గ్రౌండ్ను ఆటకు అనువుగా మార్చే స్థితి లేకపోవడంతో మ్యాచ్లు రద్దవుతున్నాయి. తాజాగా ఆసీస్ ఆఫ్ఘన్ మ్యాచ్ అందుకు ఉదాహరణ. కేవలం 30 నిమిషాలు వర్షం పడడంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేక అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీనిపై అభిమానులు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాక్ క్రికెట్ బోర్డును దుయ్యబట్టుతున్నారు. సమీప భవిష్యత్తులో పాక్కు ఎలాంటి ఐసీసీ ఆతిథ్య హక్కులు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు.